ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. భోగ భాగ్యాలను అందించే భోగి పండుగ, కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండుగ, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇచ్చిన రుణమాఫీ చెక్కు ఈరోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు? పండుగకు ఊరికి వెళుతున్నవారు గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 24,57,000 మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. దళిత గిరిజన బీసీ రైతుల కడుపు కొట్టడమేనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? కోటి మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయి? కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే 10 లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారు. 90% ఎగ్గొడుతున్నారు. రకరకాల కారణాలతో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మట్టిపనికి వెళ్లే 90. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే దిక్కు లేకపోతే ఎలా? నవంబర్ 30న ముఖ్యమంత్రి చెక్కిస్తే ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాలేదు. ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి అయినంక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? రైతులను ప్రజలను మోసం చేయడమే మీ లక్ష్య. పంటల బీమా విషయంలో కూడా రైతులను దగా చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఉపాధి హామీ కూలీలను కూడా దగా చేస్తున్నారు. అడుగడుగునా రైతులను మోసం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారు చెప్పకనే చెప్తున్నారు. రైతు భరోసా 15,000 చేస్తామని చెప్పి మోసం. వ్యవసాయ కూలీలందరికీ 12,000 రూపాయలు అని చెప్పి మోసం. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి, విజేందర్ రెడ్డి, ఎంఏ హకీం, జిల్లా టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా? అంటే ఎన్నికల ముందు ఏదైతే డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి అయినాక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు? మరి గాల్లే ఉన్నాయా? నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు? అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి, లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి. ఏంటి దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను. ఐ డిమాండ్ ద గవర్నమెంట్. మీరు 2,750 కోట్లు అటు ఇచ్చినామన్నారు. ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు? ఎవరైనా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్, అది పాస్ కావాలి కదా. ఒకవేళ అధికారులు తప్పుదో పట్టించిందా? చెక్కు బౌన్స్ అయిందా? చెక్కు ఏదైనా దారి తప్పిపోయిందా? ఏమైపోయింది? ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవు అని నేను అడుగుతాను. అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలామంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కడితే ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, ఒక్క పంటకే పరిమితం చేసిండు. ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ 6,000కే పరిమితం చేసి దగా చేస్తూ ఉన్నారు. అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు. వారి చర్యలు, ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని. ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ఊర్లలోకి వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊర్లలో పోయారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు ఒకసారి మీరు ఊర్లలోకి వెళ్తున్నారు పండగకు. మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా. ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కండి. మీరు గ్రామాల్లోకి పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి. వానకాలం రైతు బంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి. రుణమాఫీ కాని రైతుల బాధలను ఒకసారి మాట్లాడండి.
పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిండో ఒక్కసారి. గోబల్స్ను మించిపోతా ఉన్నాడు ఆయన, గోబల్స్ను కూడా మించిపోతున్నాడు. అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. కానీ 6 లక్షలని 7 లక్షలని 8 లక్షలని పూటకో తీరుగా బట్టి గారు మాట్లాడినారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు. నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి. నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూలులో, మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే 6.5 లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్ను ఏమనుకుంటారు? బట్టి విక్రమార్క గారు, మీ గౌరవం ఏమైనా ఉంటుందా? నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్లోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మీరు పడావు పెట్టిన పండబెట్టిన ఆర్డీఎస్కు పూర్వ వైభవం తెచ్చినాం. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. చెక్ డ్యాములు కట్టాం, చెరువులు బాగా చేశాం. కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పరుగులెత్తించి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. బట్టి గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే పలచనవుతారు, మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు, ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు. సోయి తెచ్చుకొని మాట్లాడండి. కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. బట్టి గారు, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా, ఎక్కడికి రమ్మంటావు? మధిరకు రమ్మంటావా? ఖమ్మంకు రమ్మంటావా? సెక్రటరేట్కు రమ్మంటావా? మీ ప్రగతి భవన్కు రమ్మంటావా? లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు, నేను వస్తా. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అన్నావు కదా. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా. మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ తప్పైతే గౌరవంగా, హుందాగా, నేను తప్పు మాట్లాడినా, పొరపాటు మాట్లాడినా, నా పిఆర్ఓ తప్పు రాసిచ్చిండని చెప్పి క్షమాపణ చెప్పండి. కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్ధాలే, బయట కూడా అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది, ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టి గారిని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు, పథకం పేరు. ఏంటది? వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి? వీళ్ళు ఏమన్నారంటే ఉపాధి హామీ పథకంలో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులుంటే 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. 50 లక్షల ఈజీఎస్ కార్డులు, ఉపాధి హామీ కార్డులుంటే ఆ 50 లక్షల కార్డుల మీద 1,02,00,000 మంది మట్టి పనికి, కూలీ పనికి వెళ్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది? 1 సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు, 1 సెంటు భూమి ఉన్నా కూలీ కాదట. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో 20 రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలీవి. అనారోగ్యం వల్లనో, ఇతర అవసరాల వల్లనో, కారణాల వల్ల ఎవరైనా ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట. సెంటు భూమి ఉంటే కూడా ఉండడట. సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5 గుంటల భూమి ఉందనుకోండి, 5 గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు, 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయి అంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది, ఆయన రోజు పొద్దుగా లేచి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు.
కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట పండుతుంది, ఆ దళితుడు బతుకుతాడా, గిరిజనుడు బతుకుతాడా? నేను 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటల రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టం అవుతా ఉంది. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో పైసా, నీకు రైతు భరోసా కింద వచ్చేది 3,000, నష్టపోయేది 9,000. అర్ధెకరం భూమి ఉంది అనుకోండి, రైతు భరోసా కింద 6,000 వస్తుంది, నీవు నష్టపోయేది 6,000. 30 గుంటల భూమి ఉంది అనుకోండి, నీకు వచ్చేది 9,000, నువ్వు నష్టపోయేది 3,000. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి, ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? అరే 1 కోటి మంది కూలీలు ఉన్నారు, వాడు నిజంగా గడ్డపార పట్టుకొని ఎందుకు పోతాడండి? పొద్దుగాల 6 గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ. ఆ కూలీల నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కను. గా కూలీల నోళ్ళు కొట్టరా మీరు? గాల నోళ్ళు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి? వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లు వేయించుకున్నారు ఆశలు చెప్పి, ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలుంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90